హలో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు నియోపోలిస్లో ఉన్నాం. నియోపోలిస్లో MSN రియాలిటీ కన్స్ట్రక్ట్ చేస్తున్న వన్ అనే ఒక ప్రెస్టీజియస్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ ఇది మన వెనుకుంది. ఇది ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది, కన్స్ట్రక్ట్ అవుతూ ఉంది. అయితే దీనికి సంబంధించిన మోడల్ హౌస్ రెడీ అయిపోయింది. ఆ మోడల్ హౌస్ చూద్దాము. దాంతోపాటుగానే నియోపోలిస్లో ఉన్న వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ గేటెడ్ కమ్యూనిటీ కాబట్టి దీనికి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ ఏ విధంగా ఉన్నాయి, ఎలాంటి అపార్ట్మెంట్స్ ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి, వాటి కాన్ఫిగరేషన్స్ ఏంటి, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా చూద్దాం. మొత్తం 7.7 ఎకరాల్లో బిల్డ్ చేసిన ఈ ప్రాజెక్ట్లో 22% మాత్రమే కన్స్ట్రక్షన్ కోసం వాడుకున్నారు. బిల్డింగ్స్ వస్తూ ఉంటాయి. మిగిలిన 78% వరకు ల్యాండ్ ఏరియా, అంటే 78% ల్యాండ్ ఏరియా ఓపెన్గా ఉంటుంది. కాబట్టి మంచి మంచి ల్యాండ్స్కేపింగ్కి కానీ గ్రీనరీకి కానీ తిరుక్కోవడానికి వాటికి కూడా చాలా కంఫర్టబుల్గా లావిష్గా ఉండే విధంగా డిజైన్ చేశారు. ఇక్కడ ఒక మినియేచర్ క్రియేట్ చేశారు కదా MSN 1కి సంబంధించి. ఈ ప్రాజెక్ట్ని ఒక్కదాన్ని చూస్తే మొత్తం అంతా మనకు అర్థమైపోతుంది ఏ విధంగా కడుతున్నారనేది. మొత్తం ఈ ప్రాజెక్ట్ గురించి చూసినట్లయితే 7.7 ఏకర్స్లో కడుతూ ఉన్న ఒక అద్భుతమైన రెసిడెన్షియల్ కాంప్లెక్స్. ఇక్కడ మనకు కనిపిస్తోంది క్లబ్ హౌస్. ఈ క్లబ్ హౌస్ కిందున్న క్లబ్ హౌస్, అలాగే పైన స్కై పార్క్ కూడా డిజైన్ చేస్తున్నారు. మొత్తం కలిపి 1,80,000 స్క్వేర్ ఫీట్తో డిజైన్ చేస్తున్నారు. మొత్తం 3 పూల్స్ ఉంటాయి దాంట్లో. దాంతోపాటుగానే మిగతా క్లబ్ ఎమ్యూనిటీస్ అన్నీ కూడా ఉంటాయి. అయితే మొదటికి వచ్చినట్లయితే 7.7 ఏకర్స్లో 5 టవర్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇది ABCDE టవర్స్ వస్తాయి. ఈ రెండు కూడా ఒక సైడ్ గండిపేట్ వ్యూ వచ్చే విధంగా వస్తాయి. ఈ మధ్యలో దానికి కూడా గండిపేట్ వ్యూ వస్తుంది. మిగిలిన రెండింటికి కూడా బ్యాక్ సైడ్ వ్యూ, అలాగే సైడ్ వ్యూస్ కూడా ఉంటాయి. ఈ మొత్తం 5 టవర్లలో కూడా డిఫరెంట్ సైజెస్లో ఫ్లాట్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఫ్లోర్లో 2 ఫ్లాట్లు ఉంటాయి. ముందరున్న 2 టవర్స్లో 7,460 స్క్వేర్ ఫీట్ తోటి ఒక్కొక్క యూనిట్ ఉంటుంది. అదేవిధంగానే వెనకలున్న టవర్స్లో 5,250 స్క్వేర్ ఫీట్ తోటి కొన్ని యూనిట్లు, 5,510 స్క్వేర్ ఫీట్ తోటి కొన్ని యూనిట్లు ఉంటాయి. అదేవిధంగా సెంటర్లో ఉన్న ఆ టవర్లో చూసినట్లయితే 6,465 స్క్వేర్ ఫీట్ తోటి ఒక్కొక్క యూనిట్ ఉంటుంది. ఆ విధంగా మొత్తం ఒక్కొక్క ఫ్లోర్కి కూడా 2 ఫ్లాట్స్ వస్తాయి. అయితే ఈ డీటెయిల్స్ అన్నీ చూసాం కదా. మోడల్ హౌస్ కూడా రెడీగా ఉంది. మోడల్ హౌస్లోకి వెళ్దాము. ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు, స్పేస్ ఏ విధంగా ఉంది, ఆ విషయాలన్నింటినీ కూడా ఇప్పుడు చూద్దాం. హలో ఫ్రెండ్స్, ఇందాకే చెప్పాను కదా MSN 1కి సంబంధించిన మోడల్ ఫ్లాట్ ఇది. లోపలికి వెళ్ళి చూద్దాము. దీని కాన్ఫిగరేషన్స్ అన్నీ కూడా తెలుసుకుందాము. డిజైన్ ఏ విధంగా ఉంది, ఏ రూమ్ ఏ విధంగా ఉంది, బాల్కనీస్ ఏ విధంగా ఉన్నాయి, ఈస్థెటిక్స్ ఏ విధంగా ఉన్నాయి, ఇవన్నీ కూడా చూద్దాము. లోపల ఫ్లోర్ సైజ్ దీనికి ఇదివరకే చెప్పుకున్నాం కదా, మొత్తం 12 ఫీట్ ఫ్లోర్ సైజ్ ఉంటుంది. అదేవిధంగా డోర్ కూడా చాలా పెద్దగా ఉంది. 9 ఫీట్ డోర్స్ ఉన్నాయి ఇక్కడ బయట. లోపలికి ఎంటర్ అవుదాం. వావ్, చాలా క్లీన్లీ డిజైన్డ్ ఇంటీరియర్స్. అఫ్ కోర్స్ ఒక్కొక్కరు టేస్ట్ని బట్టి ఇంటీరియర్స్ చేసుకుంటారు. కాకపోతే సైజ్ కానీ షేప్ కానీ చూసినప్పుడు చాలా అద్భుతంగా ఉంది. లోపలికి వచ్చిన వెంటనే ఫస్టే ఒక మంచి డ్రాయింగ్ రూమ్ ఉంది. డిజైన్ ప్రకారం దీన్ని డ్రాయింగ్ రూమ్ కింద వాడుకోవచ్చు, లేదంటే మీడియా రూమ్ కింద కానీ హోమ్ థియేటర్ కింద కూడా వాడుకోవచ్చు. దీనికి ఆ కర్టన్ కటువైపు మళ్ళీ బాల్కనీ కూడా ఉంది. ఈ డ్రాయింగ్ రూమ్ దగ్గర నుంచి అటాచ్డ్గా ఇటువైపు చూస్తున్నాం కదా, ఇక్కడ పౌడర్ రూమ్ ఉంది. దీంట్లోనే టాయిలెట్ కూడా ఉంది. ఇన్ కేస్ మెయిడ్ క్వార్టర్స్ కానీ ఇట్లాంటివి ఏమైనా బిల్డ్ చేసుకున్నా కూడా దానికి అటాచ్డ్గా ఈ బాత్రూమ్ని వాడుకోవచ్చు. లేని పక్షంలో ఇదే విధంగానే గెస్ట్ రూమ్ కోసము, గెస్ట్ కోసం కూడా దీన్ని యూస్ చేయొచ్చు. బ్యూటిఫుల్లీ డిజైన్డ్. ఇది లివింగ్ రూమ్. చాలా స్పేషియస్గా ఉంది. L షేప్లో ఉంటుంది. మీ వెనక ఉన్నారు కదా, అటువైపు కూడా ఒక లివింగ్ ఏరియా ఉంటుంది. ఇటువైపు డైనింగ్, అది ఇటువైపు బార్ కౌంటర్, ఇవన్నీ కూడా డిజైన్ చేశారు. అఫ్ కోర్స్ ఇందాకే చెప్పినట్లు ఇంటీరియర్స్ మీకు కావాల్సిన విధంగా ప్లాన్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇది కిచెన్ కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది. దీన్ని 2 కలిపి ఉంది. ఇప్పుడు డ్రై కిచెన్, వెట్ కిచెన్ 2 కలిపి డిజైన్ చేసుకుని ఉన్నాము. కావాలంటే పార్టీషన్ చేసుకొని డ్రై కిచెన్, వెట్ కిచెన్ చేసుకోవచ్చు, లేదంటే ఇదే విధంగానే పెద్ద కిచెన్ కింద యూస్ చేసుకోవచ్చు. ఇదే విధంగా ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంది. ఇన్ కేస్ మెయిడ్ క్వార్టర్స్ ఏమైనా ప్లాన్ చేసుకోవాలంటే దీంట్లో పెట్టుకోవచ్చు, లేదంటే స్టోరేజ్ కింద కూడా వాడుకోవచ్చు. దీంతో పాటు బయటకు కూడా ఒక క్లీనింగ్ ఏరియా కోసం స్పేస్ ఉంది.
ఇక్కడ డైనింగ్ చాలా పెద్ద సైజులో, తర్వాత బార్ కౌంటర్ కూడా సెట్ చేశారు. పర్సనల్ చాయిస్, వీళ్ళు ఈ విధంగా ఉంటే బాగుంటుంది కాబట్టి ఇంటీరియర్స్ ఈ విధంగా పెట్టారు. ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ చాయిస్ని బట్టి ఇంటీరియర్స్ చేంజ్ చేసుకోవచ్చు. అక్కడి నుంచి ఇక్కడ పెద్ద డెక్ ఉంటుంది. ఈ డెక్ కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది. దీంట్లో ఇక్కడంతా ఎగ్జాస్ట్ ఉంది కదా, బార్బిక్యూ కౌంటర్లు ఇట్లాంటివి కూడా ప్లాన్ చేసుకోవడానికి వీలుగా ఉంది. ఆ తర్వాత ఇక్కడ సిట్అవుట్ లాగా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ లివింగ్ ఏరియా, ఈ డైనింగ్ ఏరియా, ఈ మల్టీపర్పస్ రూము ప్లస్ ఇందాకే చూపించిన డ్రాయింగ్ రూమ్ ఇవన్నీ కలిపి 2000 SFTకి కొద్దిగా అటు ఇటుగా ఉంటుంది. అంటే దాదాపుగా ఒక 3 BHK ఫ్లాట్ అంత సైజులో ఈ కేవలం లివింగ్ ఏరియా అండ్ డైనింగ్ ఇవి కలిపి ఉంటాయి. అంత పెద్ద హాల్ ఉందని చెప్పడానికి నేను ఎగ్జాంపుల్ ఇస్తున్నాను మీకు. రూఫ్ హైట్ కూడా నేను చెప్పాను కదా 12 feet హైట్ రూఫ్ ఉంటుందని చెప్పి, అందుకనే ఇట్లా బాగా పైకి ఉండడం వల్ల ఈ సైజ్కి తగ్గట్లుగా హైట్ కూడా కలిసి వస్తుంది. ఇంకో విషయం మీరు గమనిస్తున్నారో లేదో, నాకు రైట్ సైడ్ కనిపిస్తోంది గండిపేట్ చెరువు. ఆల్మోస్ట్ ఇటువైపు ఉన్న 2 టవర్లకి అలాగే మధ్యలో ఉన్న టవర్లు 5 టవర్లు అన్నాను కదా, 3 టవర్లకి కూడా గండిపేట వ్యూ ఉంటుంది ఇటువైపు. లివింగ్ ఏరియా నుంచి కనెక్ట్ తోటి ఒక పెద్ద బాల్కనీ ఉంది. ఈ బాల్కనీ ఇటువైపు 1110లో ఉన్న స్పేస్కి సంబంధించి ఆ ఏరియా నుంచి ఉంటుంది. దిస్ వన్ అయితే ఇది మోడల్ ఫ్లాట్ కాబట్టి ఈ గ్లాసెస్ ఉన్నాయి. యూజువలీ ప్రతి ఫ్లాట్కి కూడా ఈ హైట్ తోటి, అంటే దాదాపుగా ఇది 5 feet వస్తుంది. 5 feet హైట్ తోటి ఈ విధంగా మంచి రైలింగ్ ఉంది అనమాట, సపోర్ట్ కోసం, సేఫ్టీ కోసం. తర్వాత ఇది వ్యూ. ఆల్మోస్ట్ అన్ని ఫ్లాట్స్కి కూడా ఇటువైపు ఉన్న వాటికి ఈ వ్యూ ఉంటుంది. ఇటువైపు మళ్ళీ పెద్ద పెద్ద హైరైజ్ అపార్ట్మెంట్స్ రావడానికి అవకాశం లేదు. 1110లో ఉంది కాబట్టి ప్రస్తుతానికైతే ఆ కండిషన్ తోటి. దిస్ ఈజ్ వెరీ కంఫర్టబుల్ డెక్. ఇటువైపు చక్కటి మాస్టర్ బెడ్రూమ్, అటువైపు సెకండ్ బెడ్రూమ్ ఉంటాయి. ఇక్కడి నుంచి మనం చూస్తున్నాం కదా, ఇక్కడ విండో వస్తుంది మాస్టర్ బెడ్రూమ్ నుంచి దీనికి వ్యూ కోసం. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. ఇది మాస్టర్ బెడ్రూమ్. చూసారు ఎలా ఉందో? చాలా చాలా పెద్ద మాస్టర్ బెడ్రూమ్. ఇప్పటి వరకు నేను చూసిన బెడ్రూమ్స్లో బిగ్గెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఒక్క బెడ్రూమ్ సైజ్ మాత్రమే 750 SFT. దాదాపుగా ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ 1 BHK హౌస్ లేదంటే ఒక కాంపాక్ట్ 2 BHK హౌస్ అంత సైజులో బెడ్రూమ్ మాత్రమే ఉంటుంది. చూస్తున్నారు కదా, చాలా చాలా పెద్దది. ఇక్కడ నుంచి ఒక చిన్న సిట్అవుట్ ఏరియా ఉంది ఇక్కడ, ఈ సిట్అవుట్ ఏరియా. ఆ తర్వాత అక్కడ వాక్ ఏరియా అవి కూడా ఉన్నాయి, వాటిని కూడా చూపిస్తాను. ఈ వాక్వే కూడా ప్రస్తుతానికి ఇదే విధంగా ఓపెన్గా వదిలేశారు, ఈ విధంగా ఇంటీరియర్స్ చేసి. ఇన్ కేస్ కావాలంటే దీన్ని కంప్లీట్గా క్లోజ్ చేసుకొని డ్రెస్సింగ్ రూమ్ కింద కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇందులో నుంచి వాష్రూమ్ ఈ విధంగా ఉంది. రండి ఇంకో విషయం చూపిస్తాను. ఇటువైపు కూడా చాలా పెద్దది, విండో తోటి మంచి వ్యూ ఉంటుంది. అటువైపు బాగా ఎండ ఎక్కువగా ఉంది కాబట్టి కర్టన్స్ క్లోజ్ చేసి ఉంచాను నేనే. ఇటువైపు కూడా చాలా పెద్ద విండో ఉంది. ఇక్కడ నుంచి కూడా చక్కగా గండిపేట కనిపిస్తూ ఉంటుంది. రెండో విషయం ఏంటంటే ఈ ప్రాజెక్ట్ తర్వాత ఇటువైపు నియోపోలిస్ నుంచి గండిపేటకి మధ్యలో ఏవి కూడా హై రైజ్ అపార్ట్మెంట్స్ వచ్చి దీన్ని బ్లాక్ చేసే అవకాశం ఉండదు. ఎందుకంటే యాజ్ పర్ ప్లాన్ అవన్నీ కూడా కమ్యూనిటీ కోసం ఇచ్చిన ఫ్లాట్స్ అనమాట. కమ్యూనిటీ వైజ్గా గవర్నమెంట్ అలాట్ చేసిన ఫ్లాట్స్ అవన్నీ కూడా మ్యాక్సిమం G+2 G+3 కంటే ఎక్కువ కన్స్ట్రక్షన్స్ రావు అనే ఉద్దేశంతో అది బ్లాక్ కాదు అని ప్రిడిక్ట్ చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఎవరైతే ఫ్లాట్ కొనుక్కొని ఉంటారో వీళ్ళకి అది మాత్రం పర్మనెంట్గా వ్యూ ఉంటుంది అన్న దానికి ఒక ఎగ్జాంపుల్. ఓకే, లెట్స్ గో టు సెకండ్ బెడ్రూమ్. అయితే ఈ బెడ్రూమ్లోకి ఎంటర్ అయ్యే ముందు మీకు విషయం చెప్పాల్సింది ఏంటంటే చాలా పెద్దది, లావిష్గా మంచి వ్యూ తోటి ఉంది కదా మాస్టర్ బెడ్రూమ్. ఈ బెడ్రూమ్ కూడా చాలా చాలా బాగుంది. లైటింగ్ అయితే అద్భుతం, అసలు వెంటిలేషన్ దీని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇంటీరియర్స్ వీళ్ళు పర్టికులర్లీ టేస్ట్ఫుల్గా చాలా బాగా చేయించారు. ఈస్థెటికలీ కూడా పందిరి మంచం లాగా ఈ డిజైన్ ఇవన్నీ చూస్తే ఒక క్వీన్స్ రూమ్ లాగా ఉంది. కింగ్ రూమ్ అదైతే క్వీన్ రూమ్ ఇది అన్నట్లుగా చాలా చాలా బాగుంది. ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇందులో నుంచి ఈ బాల్కనీస్ ఉన్నాయి కదా, ఈ మొత్తం అసలు ఏదో పట్టుకోండి చూద్దాం అన్నట్లుగా వెళ్ళొచ్చు. ఈ విధంగా ఎంటర్ అవుతాం. దీని నుంచి మొత్తం 2 sides కూడా ఎల్ షేప్లో
వాక్ రాగా ఇట్లా వచ్చేయచ్చు. ఇటువైపు ఇందాక చూసిన డెక్ ఉంది కదా, ఈ డెక్ మీదకి రావచ్చు. ఈ వ్యూ, ఈ బ్రహ్మాండమైన సన్సెట్స్ ఎవ్రీడే మనం ఎంజాయ్ చేయొచ్చు. దాంతోపాటు ఈ డెక్లోకి వచ్చేయచ్చు. ఇక్కడ నుంచి మళ్ళీ కనెక్టివిటీ టు ద మెయిన్ హాల్. ఎక్స్టీరియర్ చూసాం కదా, ఇంకా లోపల ఏమున్నాయనే విషయానికి చూసినట్లయితే మళ్ళీ అగైన్ ఇక్కడ ఒక చిన్న డ్రెస్సింగ్ రూమ్ ఉంది, తర్వాత లోపల టాయిలెట్ కూడా ఉంది. మినిమలిస్టిక్ డిజైన్ అని చెప్పుకోవచ్చు కదా. ఇది చాలా పెద్దదిగా లేదు, అట్లని సరిపోదు అన్నట్లుగా లేవు. కరెక్ట్గా సరిపోయే విధంగా ఏవైతే అవసరం పడతాయో ఆ విధంగానే ఉన్నాయి సైజెస్. కాంపాక్ట్ అండ్ బ్యూటిఫుల్లీ డిజైన్డ్. నౌ వీ కెన్ గో టు థర్డ్ బెడ్రూమ్. ఇది కూడా పర్ఫెక్ట్లీ డిజైన్, పర్ఫెక్ట్లీ షేప్డ్, చాలా నీట్గా ఉంది. థర్డ్ బెడ్రూము కొద్దిగా హాల్లోకి కనెక్ట్ అయినట్లుగా ఉంటుంది కదా, ఆ విధంగా ఉంది. దీనికి ఇటువైపు వాష్రూమ్, ఇటువైపు నుంచి ఇంకొక బెడ్రూమ్ వస్తుంది. దీనికి కూడా ఒక చక్కటి బాల్కనీ ఉంది. ఈ విధంగా ఇది బాల్కనీ. ప్రతి ఒక్కరు కూడా సాయంత్రం పూట లేకపోతే ఎప్పుడైనా లీజర్ టైంలో వచ్చి కూర్చొని అలా రిలాక్స్ అవ్వడానికి అవకాశం ఉండే విధంగా ఉంది. అకార్డింగ్ టు దర్ టేస్ట్ అండ్ చాయిస్ దే కెన్ హ్యావ్ దేర్ ప్రైవేట్ టైం. ఇప్పుడు మనము ఫోర్త్ బెడ్రూమ్కి వెళ్దాం. ఇది స్వీట్ 3 అంటే ఫోర్త్ బెడ్రూమ్ కిందికి క్యాలిక్యులేట్ చేస్తాం. ఇది చాలా స్పేషియస్గా ఉంది నిజానికి. కొద్దిగా బాల్కనీకి సంబంధించి ఏరియా ఇదంతా కూడా కలిసింది కాబట్టి విడ్త్ ఎక్కువగా అనిపిస్తుంది. ఇటువైపు బాత్రూమ్ ఉంది. ఇక్కడ గెస్ట్స్కి ఎవరికైనా అలాట్ చేయడానికి కూడా ఇది చాలా ఈజీగా ఉంటుంది, ఎందుకంటే డ్రాయింగ్ రూమ్కి వెంటనే అటాచ్డ్ అయి ఉంది కాబట్టి ఇక్కడ నుంచినే యూజ్ చేసుకోవచ్చు. దీన్ని వాడుకోవచ్చు. బయట పౌడర్ రూమ్ కూడా గెస్ట్ కోసం సపరేట్గా ఉంది కాబట్టి దీంట్లో కూడా డిస్టర్బెన్స్ ఏమి ఉండదు. దాంతోపాటు ఇక్కడి నుంచి కూడా ఇటువైపు ఒక బాల్కనీ ఉంది కదా, ఈ బాల్కనీకి ఎంట్రన్స్ ఉంది. దీంట్లో డ్రాయింగ్ రూమ్ నుంచి ఉన్న బాల్కనీని వీళ్ళు కూడా యాక్సెస్ చేయడానికి వీలుగా ఉందన్నమాట. లైక్ దిస్. ఎప్పుడైనా గెస్ట్లు ఎవరైనా వచ్చి అక్కడ ఉన్నా కూడా ఇటు నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. వీ కెన్ యూజ్ దాట్. చూసారు కదా, ఇది MSN 1కి సంబంధించిన మోడల్ హౌస్ వాక్ త్రూ. ఏదైనా సరే ఇందులో మీకు డౌట్ ఉన్నా లేకపోతే నెక్స్ట్ వీడియోస్లో యాడ్ చేయాలన్నా కూడా అలాంటి స్పెసిఫిక్స్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో దీనికి సంబంధించిన కూడా మీ కామెంట్స్ తెలియజేయండి. నెక్స్ట్ బ్యూటిఫుల్ హౌస్ మోడల్ ఫ్లాట్ టూర్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.